ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అండి. పేపర్ నెంబర్ 777 66 దగ్గర నుంచి చూడండి. 66 దగ్గర నుంచి ఇచ్చినటువంటి వాటిలో ఫస్ట్ 5 క్వశ్చన్స్ డేటాబేస్ మోడల్ ఇచ్చాయండి. 8 people A to H live 8 different floors of the same building but not necessarily in the same order. Also, all of them own different cars. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఏదో ఒక కార్ ఇచ్చాయండి. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ది ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 అండ్ అబౌవ్ ది 2 ఎక్సెట్రా ఆన్ టాప్ 4 వచ్చేప్పటికి 8, బాటమ్ టు టాప్ 1 to 8 ఫ్లోర్స్ తీసుకున్నాయండి. సో బాటమ్ టు టాప్ 1 to 4 తీసుకుంటున్నాను, 1 to 8 తీసుకుంటున్నాను. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 1 by 1 చూడండి. ఫస్ట్ కండిషన్, ఏ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబౌవ్ ది ఫ్లోర్ నెంబర్ 5. ఏ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబౌవ్ ది ఫ్లోర్ నెంబర్ 5 అంటే 6, 7, 8 కన్ఫామ్ గా చెప్పలేము. బట్ నాట్ టాప్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. సో టాప్ అవటానికి వీల్లేదు కాబట్టి కన్ఫామ్ గా 6th ఫ్లోర్ లో కానీ లేకపోతే 7th ఫ్లోర్ లో కానీ ఏ ఉండటానికి ఛాన్స్ ఉందండి. 6 7 అనేది ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది, ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ ఏ అండ్ ది వన్ హూ ఓన్స్ స్విఫ్ట్. ఏ అనేటువంటి పర్సన్ కి స్విఫ్ట్ వెహికల్ ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో 1 person అని ఇచ్చాడు. మనకి ఇక్కడ తీసుకోవచ్చు కానీ రైట్ సైడ్ ఏకి అబో అయినా అవకాశం ఉంది, బిలో అయినా అవకాశం ఉంది, అది కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్, ఓన్లీ 1 person బిట్వీన్ ఏ అండ్ ది వన్ హూ ఓన్స్ స్విఫ్ట్. ఓన్లీ 3 people బిట్వీన్ స్విఫ్ట్ అండ్ మ్యాటిజ్. స్విఫ్ట్ కి మ్యాటిజ్ కి మధ్యలో 3 members అన్నాడు. అబో అవకాశం లేదుగా. బిలో కనుక చెక్ చేసినట్లయితే 3 members తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యాటిజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వేరాజ్ రైట్ సైడ్ తీసుకుంటే బిలో కనుక మనం స్విఫ్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే 4th ఫ్లోర్ లో కనుక స్విఫ్ట్ తీసుకుంటే అబౌ టాప్ ఫ్లోర్ లో మ్యాటిజ్ రావడానికి ఛాన్స్ ఉందండి. 8th ఫ్లోర్ లో తీసుకుంటే బిలో 4th ఫ్లోర్ లో మ్యాటిజ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా రైట్ సైడ్ స్విఫ్ట్ ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. చూద్దాం. ది వన్ హూ ఓన్స్ మ్యాటిజ్ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఏ. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాసిబిలిటీ చూడండి. ది వన్ హూ ఓన్స్ మ్యాటిజ్ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఏ అని ఇచ్చాడు. ఏ కన్నా బిలోనే మనకి మ్యాటిజ్ రావాలి అని ఇచ్చాడు. అంటే రైట్ సైడ్ ఏ కన్నా బిలో మ్యాటిజ్ రావాలంటే స్విఫ్ట్ బిలో వచ్చే అవకాశం లేదు. ఎబో గనక ఇక్కడ స్విఫ్ట్ తీసుకుంటే 1 2 3 పాసిబిలిటీ తర్వాత ఇక్కడ మ్యాటిజ్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే బిలో తీసుకుంటే ఏ కన్నా ఎబోనే పాసిబిలిటీ వస్తుంది కానీ బిలో వచ్చే అవకాశం లేదు. సో ఓకే, రైట్ సైడ్ కూడా కన్ఫామ్ గా మ్యాటిజ్ అండ్ స్విఫ్ట్ ఫిక్స్ చేయడానికి ఈ కండిషన్ లో అవకాశం వచ్చింది మనకి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ బి అండ్ హూ ఓన్స్ ఎలంట్రా. బి అనేటువంటి పర్సన్ కి ఎలంట్రాకి మధ్యలో 2 members అని ఇచ్చాడు. బట్ అబోనా బిలోనా అనేది తెలియదు, చూద్దాం. బి లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా. ఎలంట్రా కన్నా వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోనే బి ఉండాలని ఇచ్చాడు. ఇప్పుడు మనకి బి అనేటువంటి పర్సన్ ఎలంట్రాకి అబోవ్ ఉండాలని ఇచ్చాడు. అగైన్ ఓన్లీ 2 people బి అండ్ ఎలంట్రా అని ఇచ్చాడు. నెక్స్ట్ కండిషన్ లో బి ఓన్స్ నైదర్ స్విఫ్ట్ నార్ మ్యాటిజ్ అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ కి మ్యాటిజ్ కానీ స్విఫ్ట్ కానీ వచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడు రైట్ సైడ్ చెక్ చేసి చూద్దాం ఏమైనా అవకాశం ఉందా అనేది. బి లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎలంట్రా అబో ఎలంట్రా అని ఇచ్చాడు కాబట్టి బి మనకి 7th ఫ్లోర్ లో తీసుకున్నారనుకోండి, నాట్ కన్ఫర్మ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. 2 పాసిబిలిటీస్ తర్వాత అవకాశం లేదు. బి అనేటువంటి పర్సన్ 5th ఫ్లోర్ లో తీసుకుంటే 2 పాసిబిలిటీస్ తర్వాత ఛాన్స్ ఉంది. 4th ఫ్లోర్ లో అవకాశం లేదు. 3 తీసుకుంటే బిలో అవకాశం లేదు. సో మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం బికి ఎలంట్రాకి మధ్యలో 2 పాసిబిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ బి లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ ది ఎలంట్రా అని ఇచ్చాడు కాబట్టి బి అనేటువంటిది కన్ఫామ్ గా మనకి 5th తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదు. ఇక్కడ ఎలంట్రా తీసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ బి 8th ఫ్లోర్ అవకాశం లేదు. 6th ఫ్లోర్ లో బి తీసుకుంటే ఎలంట్రా ఛాన్స్ ఉంది. ఇక్కడ బి తీసుకుంటే 2 పాసిబిలిటీస్ కింద ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ 4th ఫ్లోర్ లో బి తీసుకుంటే 2 పాసిబిలిటీస్ కింద అవకాశం లేదు. సో బి 6th ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే 3rd ఫ్లోర్ లో ఎలంట్రా తీసుకుంటున్నాను. బికి ఎలంట్రాకి మధ్యలో 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 3 people బిట్వీన్ సి అండ్ బి అని ఇచ్చాడు. సికి బికి మధ్యలో 3 members అంటే అబో అవకాశం లేదు, బిలో ఛాన్స్ ఉందండి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే బిలో ఛాన్స్ ఉంది, అబో అవకాశం లేదు. బికి సికి మధ్యలో 3 members. ఓకే, నెక్స్ట్ నో వన్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా. ఎఫ్ అనేటువంటి పర్సన్ కి ఎలంట్రాకి మధ్యలో ఎవరూ లేరు అని ఇచ్చాడు. సో రైట్ సైడ్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎఫ్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఎలంట్రాకి ఎఫ్ కి మధ్యలో నో పర్సన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. నెక్స్ట్ కంటిన్యూషన్
నో వన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ ఎలంట్రా. ది వన్ హూ ఓన్స్ స్కార్పియో లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ది వన్ డస్టర్. డస్టర్కి ఇమీడియట్లీ అబౌవ్ స్కార్పియో అని ఇచ్చాడు. రైట్ సైడ్ 5, 6, 7 లేదా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 6, 7, 8 మూడిట్లో ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేము. మోర్ దాన్ నెక్స్ట్ వన్ సారీ, ది వన్ హో స్కార్పియో లివ్ ఇమీడియట్లీ అబౌవ్ డస్టర్ అని ఇచ్చాడు. ఏ డస్ నాట్ స్కార్పియో అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్కి స్కార్పియో పనికిరాదు. ఇప్పుడు రైట్ సైడ్ తీసుకున్నారనుకోండి, స్కార్పియో లివ్ ఇమీడియట్లీ అబౌవ్ డస్టర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డస్టర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం స్కార్పియో తీసుకోవచ్చు, ఎందుకంటే ఏ అనేటువంటి పర్సన్కి స్కార్పియో పనికిరాదని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం డస్టర్ తీసుకున్నట్లయితే ఇక్కడ స్కార్పియో తీసుకోవడానికి అవకాశం ఉంది. సో డస్టరు స్కార్పియో కన్ఫామ్గా ఫిక్స్ చేయడానికి ఛాన్స్ వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ వన్, మోర్ దాన్ 4 పీపుల్ బిట్వీన్ ఫిగో అండ్ స్కార్పియో. ఫిగోకి స్కార్పియోకి మధ్యలో మోర్ దాన్ 3 అని మోర్ దాన్ 4 అని ఇచ్చాడు. రైట్ సైడ్ తీసుకుంటే స్కార్పియో 7th ఫ్లోర్ కాబట్టి అక్కడి నుంచి మోర్ దాన్ 4 అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి. మినిమం 5 మెంబర్స్ ఉంటే కన్ఫామ్గా 3 + 2 5 అండి. ఇక్కడ మనకి ఫిగో తీసుకోవచ్చండి. ఓకే, రైట్ సైడ్ బాటమ్ పాసిబిలిటీలో మనకి ఫిగో తీసుకుంటున్నారు. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి మినిమం 5 మెంబర్స్ ఉండాలండి. టాప్ ఫ్లోర్లో మనకి ఇక్కడ స్కార్పియో పర్సన్ వచ్చాడు కాబట్టి 3 + 2 5 మెంబర్స్ తీసుకుంటే సెకండ్ ఫ్లోర్లో ఫిగో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సెకండ్ ఫ్లోర్లో ఫిగో వస్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్, ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ జీ అండ్ డి. జీకి డికి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాయండి. నెక్స్ట్ డి లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఏ. డి అనేటువంటి పర్సన్ ఏ కన్నా బిలో ఉండాలి అన్నాడు. సో డి అనేటువంటి పర్సన్ ఏ కన్నా బిలో అంటే ఇక్కడ అవకాశం ఉంది. డి అనేటువంటి పర్సన్ ఏ కన్నా బిలో అంటే ఇక్కడ అవకాశం ఉంది. డికి జీకి మధ్యలో 2 మెంబర్స్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది, ఈ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఎఫ్. ఈ అనేటువంటి పర్సన్ ఎఫ్ కన్నా బిలో ఉండాలంటే కన్ఫామ్గా ఇక్కడ ఇంకెక్కడ అవకాశం లేదు. బట్ లెఫ్ట్ సైడ్ మోర్ దాన్ 1 పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ మోర్ దాన్ 3 పీపుల్ బిట్వీన్ ది వన్ హూ ఓన్స్ శాంత్రో అండ్ ఈ. శాంత్రోకి ఈకి మధ్యలో మోర్ దాన్ 3 అని ఇచ్చాడు. రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మోర్ దాన్ 3 వచ్చే అవకాశం లేదు. అదే లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి ఈ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ శాంత్రో కనుక అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 3 మెంబర్స్ ఛాన్స్ ఉందండి. ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు, ఇంకొక కారు మిగిలింది చూడండి. వాడు ఇచ్చినటువంటి వాటిలో పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ABCDEF హెచ్ మిగిలిపోయాడండి. నెక్స్ట్ వెహికల్స్లో ఎఫ్ అనేటువంటి పర్సన్కి ఒక్క వెహికల్ మిగిలిపోయింది చూడండి. వెహికల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వ్యాగనార్ మిగిలిపోయింది. సో ఇక్కడ వ్యాగనార్ తీసుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ ఫైనల్ అవుతుందండి, రైట్ సైడ్ కంప్లీట్లీ క్యాన్సిల్. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 70th క్వశ్చన్ దగ్గర నుంచి చూడండి. లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు చూడండి. నో బుక్ ఈజ్ ఏ పేపర్. బుక్ ఏది పేపర్ కాదని ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ నోట్స్. పేపర్స్లో కొన్ని నోట్స్ అని ఇచ్చాడు. ఆల్ నోట్స్ ఆర్ ఫైల్స్. నోట్స్ అన్ని ఫైల్స్ అని ఇచ్చాడు. ఫైల్కి బుక్కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ పేపర్స్ బీయింగ్ ఫైల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పేపర్స్ అన్ని ఫైల్స్ అన్నాడు, పాసిబిలిటీ కాబట్టి ఓకే. ఆల్ నోట్స్ కెన్ నెవర్ బి బుక్స్. నోట్స్ అన్ని ఎప్పటికీ బుక్స్ అయ్యే అవకాశం లేదు. కరెక్టేగా నోట్స్లో బుక్స్ ఉన్నాయి, బుక్ ఏది నోట్స్లో పెన్స్ ఉన్నాయి, పెన్ ఏది ఏం కాదని చెప్పాడు, పేపర్ ఏది బుక్ కాదని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈస్ బోత్ ఫాలోస్. నెక్స్ట్ ఆల్ స్కీమ్స్ ఆర్ ప్లాన్స్. స్కీమ్స్ అన్ని ప్లాన్స్ అని ఇచ్చాడు. సమ్ ప్లాన్స్ ఆర్ ఆఫీసర్స్. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫీసర్స్ ఆర్ బ్యాటరీస్. ఓకే, ఫస్ట్ వన్ ఆల్ స్కీమ్స్ ఆర్ ఆఫర్స్ అని ఇచ్చాడు. స్కీమ్స్ అన్ని ఆఫర్స్ అన్నాడు. స్కీమ్కి ఆఫర్కి రిలేషన్ కన్ఫామ్గా తెలియదు మనకి, బట్ ఆల్ అనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. నెక్స్ట్ నో స్కీమ్ ఈజ్ ఏ బ్యాటరీ అని ఇచ్చాడు. స్కీమ్కి బ్యాటరీకి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్గా చెప్పలేంగా. సో ఆన్సర్ ఈస్ నైదర్. నెక్స్ట్ 72 దగ్గర నుంచి చూడండి. డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి డేటా ఇచ్చినట్టున్నాడు చూడండి. Shagun starts walking from a point Y towards west. She walked for a distance of 15 meters. So starting point నుంచి west direction లో 15 meters travel చేశారని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ 15 meters and take a left turn. She then walked 13 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని 13 meters అని ఇచ్చాడు. ఓకే, and take a right turn. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుని she walked for a distance of 10 meters. రైట్ టర్న్ అంటే వాడికి రైట్ అంటే మనకి లెఫ్ట్ అవుతుందండి ఆ పర్సన్కి. సో 10 meters వెళ్ళారని ఇచ్చాడు.
and take a right turn and walked 8 meters. మళ్ళీ ఇక్కడి నుంచి she then take a distance of 10 meters and take a right turn and walked 8 meters and stopped x. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుని 8 meters వెళ్ళారు. ఎక్స్ అనేటువంటి పాయింట్ దగ్గర ఆగిపోయారని ఇచ్చాడు. ఓకే, స్టార్టింగ్ పాయింట్ మనకి y అని ఇచ్చాడు, ఎండింగ్ పాయింట్ ఎక్స్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, రాగిని స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ పి అనేటువంటి పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారని ఇచ్చాయండి. షీ వాక్డ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 meters. స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి 10 meters వెళ్ళారని ఇచ్చాయండి. ఓకే, రాగిని స్టార్టింగ్ వాకింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ పి, షీ వాక్డ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 meters టువర్డ్స్ ది ఈస్ట్ టు రీచ్ క్యూ. అయితే మనకి పి అనేటువంటి పాయింట్ గురించి క్యూ అనేటువంటి పాయింట్ గురించి క్లారిటీ లేదు. షీ టేక్ ఏ రైట్ టర్న్ ఫ్రమ్ పాయింట్ క్యూ, షీ వాక్డ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 9 meters టు రీచ్ ఎక్స్. అంటే ఫైనల్లో మనకి రైట్ టర్న్ తీసుకుని ఎక్స్ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చాడని ఇచ్చాడు. ఒకసారి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి పి అనేటువంటి పాయింట్ ఎక్కడా ఏంటి అనేది క్లారిఫై చేయలేదు, కానీ ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కంటిన్యూషన్లో ఫైనల్గా వచ్చేప్పటికి మాత్రం క్యూ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చి స్టార్ట్ అవ్వాలి, క్యూ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చి మీట్ అవ్వాలని ఇచ్చాడు. సో ఇక మనకి స్టార్టింగ్ పాయింట్ రాగిని అనేటువంటి పర్సన్ కనుక తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ పి, షీ వాక్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 meters. అక్కడి నుంచి 10 meters ట్రావెల్ చేశారని ఇచ్చాడు. ఇక్కడి నుంచి మనకి 10 meters ట్రావెల్ చేశారనేది ఏటో చెప్పలేదు. నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ 10 meters వెళ్ళిన తర్వాత 10 meters టువర్డ్స్ ది షీ వాక్డ్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 meters టువర్డ్స్ ది ఈస్ట్. మనకి ఈస్ట్ డైరెక్షన్ లో 10 meters వెళ్ళారని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి ఫర్దర్ గా తీసుకున్నటువంటిది ఏంటంటే క్యూ అనేటువంటి పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యారు. షీ టేక్ రైట్ టర్న్ ఫ్రమ్ పాయింట్ క్యూ. ఇప్పుడు మనకి ఈస్ట్ డైరెక్షన్ లో స్టార్టింగ్ పాయింట్ నుంచి 10 meters, సపోజ్ ఇక్కడ ఎక్కడో తీసుకున్నామండి మనం, ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ లో 10 meters వచ్చారనుకుందాం. ఇప్పుడు ఎక్స్ అనేటువంటి పాయింట్ కి ఈక్వల్ గా ఉన్నారు. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏమని చెప్పాడు మనకి, రాగిని స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ పి అనేటువంటి పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు 10 meters అండ్ టువర్డ్స్ ది ఈస్ట్ అండ్ రీచ్డ్ పాయింట్ క్యూ. ఇక్కడ క్యూ అనేటువంటి పాయింట్కి వచ్చాడని ఇచ్చాడు. ఓకే, షీ టేక్ ఎ రైట్ టర్న్ ఫ్రమ్ పాయింట్ క్యూ. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుని షీ వాక్డ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 9 meters. ఇక్కడ నుంచి 9 meters వెళ్ళి ఎక్స్ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చారని ఇచ్చాడు. ఇక్కడ నుంచి 9 meters వచ్చి ఇలా ఎక్స్ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, పి అనేటువంటి పాయింట్ ఎక్కడ అనేది చెప్పలేదు, కానీ ఫర్దర్ వెరిఫికేషన్ మీద డిపెండ్ అయి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డేటా చూడండి, 6 strings A to F, ఈచ్ డిఫరెంట్ లెంగ్స్ అని ఇచ్చాడు. డిఫరెంట్ లెంగ్స్ ఉన్నాయి. ఆర్ కెప్ట్ వన్ టేబుల్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ లెంగ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ ఇవన్నీ లెఫ్ట్ టు రైట్ ఉన్నాయని ఇచ్చాడు. మొత్తం మీద 6 strings. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫస్ట్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బి ఈజ్ లాంగర్ దాన్ ఈ అండ్ సి అని ఇచ్చాడు. ఈ అనేటువంటి దానికన్నా సి అనేటువంటి దానికన్నా బి లెంగ్త్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ అండ్ సిలో ఏది లెంగ్తో తెలియదు. ఏ ఈజ్ లాంగర్ దాన్ బి, ఏ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే బి కన్నా లాంగర్ అని ఇచ్చాడు. ఏ ఈజ్ లాంగర్ దాన్ బి బట్ షార్టర్ దాన్ ఎఫ్, ఎఫ్ కన్నా షార్టర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ బోత్ డి అండ్ సి ఆర్ లాంగర్ దాన్ ఈ. మనకి డి అనేటువంటిది సి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే బోత్ డి అండ్ సి ఆర్ లాంగర్ దాన్ ఈ బట్ షార్టర్ దాన్ బి అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, బోత్ డి అండ్ సి ఆర్ లాంగర్ దాన్ ఈ, డి అండ్ సి లాంగర్ దాన్ ఈ, బట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే షార్టర్ దాన్ బి అని ఇచ్చాడు. ఆల్రెడీ బి కన్నా ఏ అండ్ ఎఫ్ పెద్దదని ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. బోత్ డి అండ్ సి ఆర్ లాంగర్ దాన్ ఈ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇందాక ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో డి అనేటువంటిది ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ లో మనకి డి అనేటువంటి దానికన్నా సి అనేటువంటి దానికన్నా బోత్ డి అండ్ సి లాంగర్ దాన్ ఈ బట్ షార్టర్ దాన్ బి అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ రిప్రజెంటేషన్ అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఈ ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ బి ఏ ఎఫ్. ఓకే, సో సి గురించి డి గురించి పైన ఏమైనా చెప్పాడా అనేది అబ్జర్వ్ చేస్తే పైన ఇచ్చినటువంటి దాంట్లో బి ఈజ్ లాంగర్ దాన్ ఈ అండ్ సి అని ఇచ్చాడు. ఈ కన్నా సి కన్నా మనకి బి అనేటువంటిది లాంగర్ అని చెప్పాడు, కానీ ఇమీడియట్లీ అని మనకేం చెప్పాల. ఏ ఈజ్ లాంగర్ దాన్ బి, ఏ అనేటువంటిది బి కన్నా లాంగర్ అని ఇచ్చాడు బట్ షార్టర్ దాన్ ఎఫ్ అని ఇచ్చేసాడు. అక్కడే కంటిన్యూషన్ లో ఇచ్చింది. బోత్ డి అండ్ సి ఆర్
లాంగర్ దాన్ ఈ. మనకి డి అనేటువంటిది సి అనేటువంటిది ఈ కన్నా లాంగర్ అని ఇచ్చాడు. అయితే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో డి అండ్ సి ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. డి ఎక్కడా సి ఎక్కడా అనేది కన్ఫామ్గా మనం ఎట్ ప్రజెంట్ క్లారిఫై చేయలేము. నెక్స్ట్ ది లెంగ్స్ ఇచ్చాడు చూడండి. ది షార్టెస్ట్ స్ట్రింగ్ వచ్చేటప్పటికి 4 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అండ్ ది సెకండ్ లాంగెస్ట్ వచ్చేటప్పటికి మనకి 13 అని ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యి వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 77 దగ్గర నుంచి బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. జే ఈజ్ ది బ్రదర్ ఆఫ్ కే. జే అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే కే యొక్క బ్రదర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కే ఈజ్ ది సన్ ఆఫ్ ఎల్. కే అనేటువంటి పర్సన్ ఎల్ యొక్క సన్ అని ఇచ్చాడు. ఎం ఈజ్ మ్యారీడ్ టు ఎల్. ఎం అనేటువంటి పర్సన్ ఎల్ అనేటువంటి పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇచ్చాడు. ఎం ఈజ్ మ్యారీడ్ టు ఎల్. ఎం హ్యాజ్ ఓన్లీ 3 చిల్డ్రన్స్. ఎం అనేటువంటి పర్సన్కి 3 చిల్డ్రన్స్. జేకేతో పాటు ఇంకెవరైనా ఉండొచ్చు. ఎం హ్యాజ్ ఓన్లీ 1 డాటర్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్కి ఒకే ఒక డాటర్ ఉండాలంటే ఇంకొకళ్ళు ఉండాలి, ఆ పర్సన్ డాటర్ అయి ఉండాలి. వీళ్ళిద్దరూ చిల్డ్రన్స్ మేల్ మెంబర్స్ గా తీసుకుంటున్నాను. ఎం హ్యాజ్ ఓన్లీ 3 చిల్డ్రన్స్. ఎం హ్యాజ్ ఓన్లీ 1 డాటర్. ఎల్ ఈజ్ ది మదర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. ఎల్ అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క మదర్. ఎల్ అనేటువంటి పర్సన్ మదర్ అంటే ఎమ్ ఫాదర్ అయి ఉండాలి. ఆటోమేటిక్గా హెచ్ వాళ్ళ యొక్క డాటర్గా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఆల్రెడీ 2 సన్స్ వచ్చారు కాబట్టి. ఎఫ్ ఈజ్ ది డాటర్ ఆఫ్ కే. ఎఫ్ అనేటువంటి పర్సన్ కే యొక్క డాటర్ అని ఇచ్చాడు. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 80th క్వశ్చన్ దగ్గర నుంచి క్వశ్చన్ నెంబర్ 80 కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. కోడింగ్ డీకోడింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి డైరెక్ట్గా వాడు లెఫ్ట్ టు రైట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చెక్ చేసుకుని వెళ్ళటమే. 80th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే రిప్రజెంట్స్ ది కోడెడ్. మనకి మే అని ఇచ్చాడు అంటే అక్కడ వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏదో మనకి న్యూ వర్డ్ ఉండటానికి కన్ఫామ్గా అవకాశం ఉందండి. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి చూద్దాం. న్యూ పార్టీ వెన్యూ అని ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే న్యూ అనేటువంటిది ఉంది, పార్టీ అనేటువంటిది ఉంది, వెన్యూ అనేటువంటిది ఎంటైర్లీ న్యూ వర్డ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఓకే, 1 by 1 చూద్దాం. ముందర వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో 1 by 1 అబ్జర్వ్ చేస్తే న్యూ అనేటువంటిది చూడండి, ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉందండి. ఫస్ట్ అండ్ సెకండ్ లో మనకి న్యూ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ ఉంది. సేమ్ యాజ్ రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో కామన్ గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పార్టీ అనేటువంటిది సెకండ్ దాంట్లో ఉంది కానీ ఫస్ట్ దాంట్లో లేదు. సో న్యూ మాత్రమే ఫస్ట్ అండ్ సెకండ్ లో కామన్ గా ఉంది, రిమైనింగ్ ఇంకేమీ వచ్చే అవకాశం లేదు. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే కామన్ గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి అనేటువంటివి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జేఓ కామన్ గా ఉందండి. జేఓ అనేటువంటిది మనకి ఇందుట్లో సెకండ్ ఆప్షన్ లో కానీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ జేఓ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ దాంట్లో లేదు, నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ దాంట్లో లేదండి, రిమైనింగ్ పాసిబిలిటీస్లో ఉంది, ఆ రెండు ఎలిమినేటెడ్. నెక్స్ట్ పార్టీ. పార్టీ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్లో కామన్గా ఉందండి. రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్లో మాత్రమే కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎంఏ జేఓ కేఈ సిహెచ్. ఇక్కడ వచ్చేటప్పటికి కేఈ హెచ్ఐ వియుటిఎస్. కేఈ అనేటువంటిది రెండిట్లో కామన్గా ఉందండి. సో ఇక్కడ మనకి కేఈ అనేటువంటిది కామన్ గా ఉంది కాబట్టి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కేఈ అనేటువంటిది ఫోర్త్ దాంట్లో లేదండి. రిమైనింగ్ లో కనుక అబ్జర్వ్ చేస్తే న్యూ వర్డ్స్ ఏమన్నా ఇంకా రిమైనింగ్ పదాలు ఏంటి అనేటువంటివి తీసుకుంటే జేఓ కేఈ పోతే వియు జెడ్టీ. మనకి ఇచ్చినటువంటి దాంట్లో వియు ఆల్రెడీ ఉంది కాబట్టి జెడ్టీ మీద డిపెండ్ అయ్యే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు అండి. వియు అనేటువంటిది మనకి ఆల్రెడీ రిపీటెడ్, సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 81st క్వశ్చన్ చూడండి. Which of the following represent the code for the require for in the given code language? మనకి ఈ 2 words కి ఏంటి అనేటువంటిది వెరిఫై చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. రిక్వైర్డ్, నెక్స్ట్ ఫర్. ఫస్ట్ రిక్వైర్స్ కనుక తీసుకున్నట్లయితే రిక్వైర్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇందులో మనకి థర్డ్ దాంట్లో రిక్వైర్స్ అనేటువంటి పదం ఉందండి. నెక్స్ట్ ఫర్ అనేటువంటిది థర్డ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో మాత్రమే రిక్వైర్స్ ఉందా, ఇంకెక్కడ రెపిటేషన్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేసినట్లయితే దెమ్ అనేటువంటిది లాస్ట్ దాంట్లో ఉంది, పార్టీ అనేది రిపీట్ అయింది, డ్రెస్ అనేటువంటిది ఫస్ట్ దాంట్లో ఉంది. ఓకే, రైట్ సైడ్ మనకి థర్డ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండకూడదు. కేఈ రిపీట్ అయింది, హెచ్ఐ రిపీట్ అయింది, వియు రిపీట్ అయింది, ఇక మిగిలింది టిఎస్. టిఎస్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో మనకి 2 ఆప్షన్స్ పనికి వస్తున్నాయండి. నెక్స్ట్ ఫర్ అనేటువంటిది తీసుకుంటే లాస్ట్ దాంట్లో, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ దాంట్లో, సెకండ్ అండ్ లాస్ట్లో మాత్రమే ఉంది చూడండి. రైట్ సైడ్ మనకి సెకండ్ అండ్ లాస్ట్లో మాత్రమే రిపీట్ అనేటువంటి వర్డ్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎంఏ అనేటువంటి పదం తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్
సెకండ్ ఆప్షన్ 82. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఎల్ఎం అని ఇచ్చాడు. రైట్ సైడ్ తీసుకుంటే ఎల్ఎం అనేటువంటిది ఫస్ట్ దాంట్లో తప్పితే ఇంకెక్కడా లేదు. అగైన్ ఫస్ట్ దాంట్లో అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే హెచ్ఐ అనేది రిపీట్ అయింది, జేఓ రిపీట్ అయింది, ఎన్ఎక్స్ ఎక్కడా లేదనుకోండి చూడండి. సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదాలు ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫౌండ్ అనేటువంటిది ఎక్కడా లేదండి. ఓకే, నెక్స్ట్ న్యూ రిపీట్ అయింది. నెక్స్ట్ డ్రెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎక్కడ థర్డ్ దాంట్లో ఉందండి. సో ఫౌండ్ ఆన్లైన్ అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 83 చూడండి. డిసైడ్ డిఫరెంట్ దెమ్ ఈజ్ కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్గా డిఫరెంట్ యంగెస్ట్ ఆర్డర్ ఈజ్ కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి ఫస్ట్ ఒక సెట్ ఇచ్చాడు. ఇందులో మనకి డిసైడ్, డిఫరెంట్, దెమ్ అనేటువంటి 2 వర్డ్స్ ఉన్నాయి. ఇందులో మనకి డిసైడ్ అనేటువంటిది ఎగ్జిస్టింగ్ అంటే వాడు ఇచ్చినటువంటి సెట్లో రిపీట్ అయింది, దెమ్ అనేటువంటిది రిపీట్ అయింది. నెక్స్ట్ డిఫరెంట్ అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి సెట్లో లేదు చూడండి. సో ఇప్పుడు మనకి పీకే వియు ఎఫ్జీలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ వర్డ్ ఏంటి అనేటువంటిది చెక్ చేయాల్సి ఉంటుందండి. వియు అనేటువంటిది ఆల్రెడీ రిపీటెడ్ అండి. ఓకే, ఎఫ్జీ అనేటువంటిది ఆల్రెడీ రిపీటెడ్, పీకే లేదు. సో కన్ఫామ్గా మనకి డిసైడ్ అంటే ఏంది, సారీ డిసైడ్ కాదు, డిఫరెంట్ అంటే ఏం తీసుకోవచ్చు మీరు, పీకే అనేటువంటి పదం తీసుకోవచ్చు అండి. సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం పీకే అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి అది క్యాన్సిల్ చేస్తున్నారు. నెక్స్ట్ యంగ్స్టర్ ఆర్డర్. సో ఇందుట్లో ఇచ్చినటువంటి పాసిబిలిటీలో యంగ్స్టర్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ దాంట్లో ఉంది చూడండి. రైట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండకూడదు. ఎందుకంటే డిసైడ్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి పాసిబిలిటీలో రిపిటేషన్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదు. నెక్స్ట్ దెమ్ అనేటువంటిది కూడా ఆల్రెడీ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి పైన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ రెండిట్లో రిపీట్ అయింది. ముందర ఆ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి అవి ఎలిమినేట్ చేద్దాం. ఎందుకంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇంతకుముందు డిసైడ్ అనేటువంటిది, నెక్స్ట్ అదేవిధంగా దెమ్ అనేటువంటిది పై దాంట్లో రిపీట్ అయినాయండి. సో పై దాంట్లో రిపీట్ అయినాయి కాబట్టి యువిఎఫ్జి అనేటువంటి ఉండటానికి వీలు లేదు. అంటే మనకి డిఫరెంట్ మాత్రమే ఉండాలి. అగైన్ డిఫరెంట్ అనేటువంటి దానికి పీకే మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి దాంట్లో యంగ్స్టరు, ఆర్డర్ ఇవి రెండే ఉండాలి కాబట్టి డిసైడ్కి దెమ్కి వచ్చేటువంటి లాజిక్ వర్డ్స్ ఉండకూడదు. అంటే వియు ఉండకూడదు, ఎఫ్జి ఉండకూడదు. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి మనకి వియు కానీ ఎఫ్జి కానీ వచ్చే అవకాశం లేదు. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అవి ముందర ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా యంగ్స్టర్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ మనకి యంగ్స్టర్ అనేది లాస్ట్ దాంట్లో మాత్రమే ఉందండి. లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పాసిబిలిటీలో కనుక అబ్జర్వ్ చేస్తే వియు వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఆర్పి, నెక్స్ట్ ఎఫ్జి రాకూడదు, నెక్స్ట్ ఎంఏ. ఆల్రెడీ మనకు వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి మనకి మిగిలినటువంటిది ఫర్ అనేటువంటిది, నెక్స్ట్ అదేవిధంగా యంగ్స్టర్ అనేటువంటిది మిగిలింది. ఫర్ అనేటువంటిది థర్డ్ దాంట్లో ఉంది కాబట్టి ఎంఏ దానికి తీసేసినట్లయితే ఇక మిగిలేది మనకి కన్ఫామ్గా వచ్చేటువంటి పాసిబిలిటీ ఏంటి అంటే ఆర్పి అనేటువంటి పదం రావాలండి. ఆర్పి అనేటువంటిది థర్డ్ దాంట్లో లేదు, లాస్ట్ దాంట్లో లేదు. ఓకే, ఇక మనకి ఫస్ట్ అండ్ సెకండ్లో రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి ఎక్కడెక్కడ ఉన్నది అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చెక్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఆర్డర్ లేదు, సెకండ్ దాంట్లో ఆర్డర్ ఉంది, థర్డ్ దాంట్లో లేదు, ఫోర్త్ దాంట్లో లేదు. సెకండ్ దాంట్లో మాత్రమే ఆర్డర్ అనేటువంటి పదం ఉందండి. రైట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఎంఏ రిపీట్ అయింది, జేఓ రిపీట్ అయింది, నెక్స్ట్ కేఈ అనేటువంటిది, నెక్స్ట్ సిహెచ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే కేఈ కూడా రిపీట్ అయిందండి. సో అకార్డింగ్ టు సిహెచ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో 83 ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 84th వన్ చూడండి. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ డ్రెస్ అని ఇచ్చాడు. డ్రెస్ అనేటువంటి దానికి వర్డ్కి లాజిక్ ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి. డ్రెస్ అనేది ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ లేదు, థర్డ్ దాంట్లో ఉంది, మళ్ళీ లాస్ట్ లేదండి. ఫస్ట్ అండ్ థర్డ్లో మాత్రమే మీకు డ్రెస్ అనేటువంటి వర్డ్ రిపీట్ అయిందండి. ఓకే, లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ అండ్ థర్డ్లో మాత్రమే డ్రెస్ అనేటువంటి పదం వచ్చింది. తర్వాత ఫౌండ్ కానీ, న్యూ కానీ, ఆన్లైన్ కానీ లేదండి. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. విచ్ ఈజ్ మనకి ఫస్ట్ దాంట్లో, థర్డ్ దాంట్లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి హెచ్ఐ రావాలండి, కానీ హెచ్ఐ లేదుగా. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్, నన్ను వస్తుంది. నెక్స్ట్ 85 దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే డేటా ఇచ్చాడు చూడండి.
8 friends, A to H, sitting around a circular table with equal distance between each other, but not necessarily in the same order. Some of them facing the center, while some of them facing the outside. మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ ఇచ్చాడు. ఫోర్ ఆఫ్ దెమ్ ఆర్ మేల్, 4 ఆర్ ఫిమేల్. జెండర్స్ కూడా ఇచ్చాడు చూడండి. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 8 మెంబర్స్ ఉన్నారు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో ఉన్నారు. మేలు ఫిమేల్ అని కూడా ఇచ్చాడు. ఓకే, 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. G sits thought to the right of C, C facing the center. C అనేటువంటి పర్సన్ సెంటర్ అని ఇచ్చాడండి. రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో G అని ఇచ్చాడు. G sits thought to the right of C. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ G అండ్ F అని ఇచ్చాడు. G కి F కి మధ్యలో 1 person. F ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలా. బోత్ ది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ F ఆర్ ఫిమేల్ అని ఇచ్చాడు. F యొక్క నైబర్స్ ఇద్దరు ఫిమేల్స్. ఓకే, దెర్ ఇస్ అనదర్ పాసిబిలిటీ. సెకండ్ అరేంజ్మెంట్ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. సి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో G ఇక్కడ, F ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, ఒకసారి కండిషన్ చూద్దాం. G sits thought to the right of C, facing the C facing the center. Only 1 person between G and F. ఓకే, బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ F ఆర్ ఫిమేల్. F యొక్క నైబర్స్ ఇద్దరు మనకి ఫిమేల్ మెంబర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ F యొక్క నైబర్స్ ఇద్దరు ఫిమేల్స్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. Both the immediate neighbors of F are female. Next, E sits second to the left of F. E అనేటువంటి పర్సన్ F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో E. ఓకే, F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో E అని ఇచ్చాడు. E sits second to the left of F. Immediately neighbors of E facing the same direction. E యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ అని ఇచ్చాడు. ఫస్ట్ పాసిబిలిటీలో వీడు సెంటర్ కాబట్టి వీడు కూడా సెంటర్ అయి ఉండాలి. సెకండ్ పాసిబిలిటీ కూడా అంతే. ఈ యొక్క నైబర్స్ ఇద్దరు సెంటర్ ఆఫ్ ది టేబుల్ వస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఈ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ F. F కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో E అని ఇచ్చాడు. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ E ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. బ్రాకెట్ తర్వాత చూడండి. ఓన్లీ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ E ఈజ్ ఫిమేల్. ఈ యొక్క నైబర్స్ లో ఒకళ్ళు ఫిమేల్ అని ఇచ్చాడు. ఈ పర్సన్ ఫిమేల్ కాబట్టి కన్ఫామ్ ఈ పర్సన్ మేల్ అయి ఉండాలి. ఈ యొక్క నైబర్స్, ఈ పర్సన్ ఫిమేల్ కాబట్టి ఈ పర్సన్ కన్ఫామ్ గా మేల్ అయి ఉండాలి. ఓన్లీ 1 ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ E ఈజ్ ఎ ఫిమేల్. నెక్స్ట్, A sits thought to the left of B. ఏ అనేటువంటి పర్సన్ B కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ B కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని కానీ ఫేసింగ్ చెప్పలేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. B ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ G అని ఇచ్చాడు. B అనేటువంటి పర్సన్ G యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. B అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా G యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాసిబిలిటీలో మనకి ఒకే ఒక్క ఛాన్స్ ఉందండి. సారీ, 2 ఛాన్సులు ఉన్నాయి. B రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉంది. సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే B అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. ఓకే, చూద్దాం. A sits thought to the left of B అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో కండిషన్ ఉంది. ఏ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ E అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ ఈ యొక్క నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ ఈ యొక్క నైబర్ అవటానికి వీల్లేదు. ఈ 2 కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి A అండ్ B ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చా అనేది చూద్దాం. ఏ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ B. ఏ అనేటువంటి పర్సన్ B కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో రావాలి అంటే B ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ అవకాశం లేదు. B ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఇక్కడ ఛాన్స్ ఉందండి. B రెండిట్లో రావడానికి వీల్లేదు. సో ఒకే ఒక పాసిబిలిటీ ఉంది ఇక్కడ. B ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ అవుట్ సైడ్ సెంటర్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఇక్కడ ఏ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఏ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ B. కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఏ అని ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే సెకండ్ పాసిబిలిటీ తీసుకున్నట్లయితే B ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పాసిబిలిటీ ఛాన్స్ లేదండి. అదే B ఇక్కడ తీసుకున్నారనుకోండి, సెంటర్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఇక్కడ ఏ రావాలి, కానీ ఇక్కడ ఏ వచ్చే అవకాశం లేదుగా. ఓకే, పోనీ ఇటుపక్క తీసుకుందాము అనుకుంటే B అనేటువంటి పర్సన్ అవుట్ సైడ్ తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఇక్కడ ఏ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఏ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ B. రెండిట్లోనూ మనకు అవకాశం ఉందండి కన్ఫామ్ గా. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ A అండ్ ది A and one of the males.
మనకి ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఏ అండ్ మేల్ మెంబర్. సో ఏ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మేల్ మెంబర్ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ ఫీమేల్ కాబట్టి. నెక్స్ట్ ఏ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న పర్సన్ మేల్ తీసుకుంటే 1 మెంబర్ ఉంటాడు, ఇటు పక్క ఆల్రెడీ ఫీమేల్ ఉన్నారండి. ఓకే, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ వన్ ఆఫ్ ది మేల్స్. నెక్స్ట్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్, వీడు సెంటర్ కాబట్టి వీడు అవుట్ సైడ్ తీసుకుంటున్నాను, వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు సెంటర్ తీసుకుంటున్నాను. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ జీ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ మేల్. జీ అనేటువంటి పర్సన్ ఎవరో ఒక మేల్ మెంబర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. జీ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ మేల్ అంటే ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ అవుతుంది, ఇక్కడ తీసుకుంటే మేల్ మెంబర్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బి అనేటువంటి పర్సన్ మేల్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ మేల్. నెక్స్ట్ హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి. హెచ్ అనేటువంటి పర్సన్ డికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకున్నారనుకోండి, హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి అని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి వాడు డికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి అంటే డి ఇక్కడ తీసుకుంటే సెంటర్ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్, హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి. వేరాస్ సెకండ్ పాజిబిలిటీ తీసుకున్నారనుకోండి, సెకండ్ పాజిబిలిటీ తీసుకుంటే హెచ్కి డికి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ గ్యాప్ ఉన్నటువంటిది ఆపోజిట్ పాజిబిలిటీసే. ఇక్కడ వీళ్ళిద్దరూ ఈ 2 పొజిషన్సే అవకాశం ఉంది, అది సెకండ్ పొజిషన్ వచ్చే అవకాశం లేదుగా. సో సెకండ్ వన్ క్యాన్సిల్ చేస్తున్నాను. హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి అనేటువంటి కండిషన్ మీద డిపెండ్ అయ్యి సెకండ్ వన్ ఫెయిల్ అవుతుందండి. నెక్స్ట్ బోత్ ఈ అండ్ ఏ ఫేసింగ్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు డి. డికి ఆపోజిట్ లో ఈ అనేటువంటి పర్సన్ ఏ అనేటువంటి పర్సన్ ఉన్నారని ఇచ్చాడు. డికి ఆపోజిట్ లో ఈ అనేటువంటి వాడు ఏ అనేవాడు, డి సెంటర్ కాబట్టి ఈ అండ్ ఏ కన్ఫామ్ గా ఆపోజిట్ పాజిబిలిటీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి బోత్ డి అండ్ ఏ ఫేసింగ్ ఆపోజిట్ టు డి బ్రాకెట్ తర్వాత వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఎ ఫిమేల్. హెచ్ యొక్క నైబర్స్ లో ఒకళ్ళ ఫిమేల్, బి మేల్ కాబట్టి ఈ అనేటువంటి పర్సన్ ఫిమేల్ గా తీసుకుంటున్నానండి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ ఫిమేల్ అంటే ఈకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనకి ఫిమేల్ మెంబర్ అయి ఉండాలి. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ ఈ అండ్ ఫిమేల్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఫేసింగ్ అనేది క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ జెండర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈసిఏజి నలుగురు మనకి ఫిమేల్ వచ్చారు, అంటే రిమైనింగ్ నలుగురు కన్ఫామ్ గా మేల్ మెంబర్స్ అయి ఉండాలిగా. సో ఎఫ్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్గా తీసుకుంటున్నాడు. సో ఫస్ట్ అరేంజ్మెంట్ మనకు ఫైనల్ అవుతుందండి. ఇంకా దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో కొంచెం పారామీటర్స్ ఎక్కువగా ఉన్నాయి, కొంచెం టైం టేకింగ్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 90th క్వశ్చన్ దగ్గర నుంచి చూడండి. 90th దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి మనకి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. చూడండి క్వశ్చన్ నెంబర్ 90 ఫస్ట్ వన్, వికి టీకి రిలేషన్ రావాలని ఇచ్చాడు. వి అనేటువంటి దాని నుంచి టీకి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూడండి. వి నుంచి ఎస్కి వస్తే వి అనేటువంటి దాని నుంచి ఎస్కి కనుక తీసుకుంటే ఎస్ నుంచి టీకి తీసుకోవచ్చు, కానీ వికి ఎస్కి రిలేషన్ రాదుగా. సో 1 పనికి వచ్చే అవకాశం లేదు. సెకండ్ వన్, ఈకి హెచ్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఈ నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి హెచ్కి వస్తుందండి. ఈ నుంచి ఎస్, ఎస్ నుంచి హెచ్. ఈ గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, రెండు కలిపితే ఏం రాయొచ్చు, ఈ గ్రేటర్ దాన్ హెచ్ అని రాయొచ్చండి. ఓకే, 1 అనేటువంటిది పనికిరాదు కానీ 2 ఓకే. 91, ఏకి క్యూకి మధ్య రిలేషన్ ఇచ్చాడు. చూడండి ఏకి క్యూకి మధ్య రిలేషన్ అంటే ఈ పార్ట్ కట్ అవుతుంది. క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, నథింగ్ బట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అని, కానీ అక్కడ ఏ గ్రేటర్ దాన్ క్యూ అని ఇచ్చాడు, పనికి వచ్చే అవకాశం లేదు. సెకండ్ వన్, ఎస్ కి పీకి రిలేషన్ ఇచ్చాడు. ఎస్ నుంచి పీకి రిలేషన్ అంటే ఈ పార్ట్ కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఎస్ నుంచి పీ కంటే ఈ పార్ట్ కట్ చేయాలి, ఆపోజిట్ సింబల్స్ కాబట్టి నో ఛాన్స్. సో ఆన్సర్ ఈస్ నైదర్. 92 చూడండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్ కి పీకి రిలేషన్ ఇచ్చాడు. ఎల్ నుంచి పీకి రిలేషన్ రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఎల్ నుంచి ఎఫ్కి వస్తే ఎఫ్ నుంచి పీకి తీసుకోవచ్చు అండి. అంటే పి లెస్ దాన్ ఎఫ్, ఎఫ్ లెస్ దాన్ ఎల్, రెండు కలిపితే పి లెస్ దాన్ ఎల్ అని రాయొచ్చు, కానీ అక్కడ పి గ్రేటర్ దాన్ ఎల్ ఉందండి, నో ఛాన్స్. సెకండ్ వన్, కేకి బీకి రిలేషన్ చూడండి. కే అనేటువంటి దాని నుంచి బీకి రిలేషన్ రావాలంటే ఈ పార్ట్ కట్ చేయాలి, ఆపోజిట్ సింబల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది పనికిరాదు. సో ఆన్సర్ ఈస్ నైదర్. నెక్స్ట్ 93rd ప్రాబ్లం చూడండి.
డికి ఆర్కి మధ్య రిలేషన్ అన్నాడండి. డి నుంచి ఆర్కి రిలేషన్ రావాలంటే డి నుంచి ఎఫ్కి వస్తే ఎఫ్ నుంచి ఆర్ తీసుకోవచ్చు. మొత్తం కలిపితే డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని రాయొచ్చు. అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి. రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఎయిదర్ పాసిబిలిటీగా తీసుకుంటున్నానండి. సో 93 ఆన్సర్ ఈస్ ఎయిదర్. నెక్స్ట్ 94th వన్ చూడండి, డిడక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఆల్ చైర్స్ ఆర్ tailors. Next, some tailors are racks. Next, no rack is a door. Rack ఏది డోర్ కాదని ఇచ్చాడు. ఆల్ డోర్స్ ఆర్ విండోస్. డోర్స్ అన్ని విండోస్ అన్నాడండి. ఫస్ట్ వన్ చూడండి. ఆల్ చైర్స్ ఆర్ డోర్స్ అని ఇచ్చాడండి. మే ఆర్ మే నాట్. సెకండ్ వన్, ఆల్ టేబుల్స్ కెన్ నెవర్ బి డోర్స్. టేబుల్స్ అన్ని ఎప్పటికీ డోర్స్ అయ్యే అవకాశం లేదు. టేబుల్స్ లో మనకేముంది, మనకి ర్యాక్స్ ఉంది. ర్యాక్ ఏది డోర్ కాదు, కరెక్టేగా. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్, సమ్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్. ఆల్ ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ రూట్స్. నో రూట్ ఈజ్ ఏ వెజిటబుల్. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ కన్క్లూజన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. కన్క్లూజన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సారీ ఒకసారి 94th క్వశ్చన్ చూడండి. మోర్ దాన్ వన్ పాసిబిలిటీ. డస్ నాట్ ఫాలో కేసు ఇచ్చాయండి. అన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి, పైకి తీసుకుంటున్నాను కొంచెం. ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మనకి ఫాలో కానటువంటిది అడిగాడు, ఒకసారి చూడండి. ఆల్ చైర్స్ ఆర్ టైలర్స్. సమ్ టైల్స్ ఆర్ racks. No rack is a door. All doors are windows. First one, all chairs are doors అని ఇచ్చాయండి. చైర్స్ అన్ని డోర్స్. మనకి చైర్స్ అనేటువంటి దానికి డోర్స్ అనేటువంటి దానికి కనుక రిలేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే కన్ఫామ్ గా మనం చెప్పలేంగా. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో అడిగినటువంటిది ఏంటంటే డస్ నాట్ డెఫినెట్లీ లాజికల్లీ ఫాలోస్ అని అడిగాడండి. ఫస్ట్ వన్ మే ఆర్ మే నాట్. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఆల్ టేబుల్స్ కెన్ నెవర్ బి డోర్స్. ఇది కరెక్టేగా. సో 2 కరెక్ట్. రిమైనింగ్ చెక్ చేయట్లేదు నేను, ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ 95 చూడండి. డెఫినెట్లీ ఫాలో. సమ్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్. ఆల్ ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ రూట్స్. నో రూట్ ఈజ్ ఎ వెజిటబుల్. ఫస్ట్ వన్ చూడండి. అట్లీస్ట్ సమ్ ట్రీస్ ఆర్ రూట్స్ అని ఇచ్చాడు. ట్రీస్ కి రూట్స్ కి రిలేషన్ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్, నో వెజిటబుల్ ఇస్ ఎ ప్లాంట్ అని ఇచ్చాడు. వెజిటబుల్ కి ప్లాంట్ కి రిలేషన్ నో అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఆల్ వెజిటబుల్స్ బీయింగ్ ఫ్లవర్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు. వెజిటబుల్స్ అన్ని ఫ్లవర్స్ అవకాశం ఉందిగా, పాసిబిలిటీ కాబట్టి దట్ వన్ తీసేసుకుంటున్నానండి. సో 95 ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 96 దగ్గర నుంచి లాస్ట్ 4 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. ఇది నార్మల్ లాజిక్ అనుకోండి. చూడండి ఒకసారి వాడు ఇచ్చినటువంటి లాజిక్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టెప్ చూడండి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ విత్ సి, అంటే లోయెస్ట్ వర్డ్ లోయెస్ట్ నెంబర్తో స్టార్ట్ చేశాడు. చూడండి లోయెస్ట్ వర్డ్ లోయెస్ట్ నెంబర్. రైట్ సైడ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ లోయెస్ట్ వర్డ్ లోయెస్ట్ నెంబరు. నెక్స్ట్ స్టెప్లో హైయెస్ట్ వర్డ్ హైయెస్ట్ నెంబరు. ఆ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే సెకండ్ పాసిబిలిటీ. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి సెకండ్ పాసిబిలిటీ, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ పాసిబిలిటీ. ఇలా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి లోయెస్ట్ పాసిబిలిటీ మొదలు పెట్టాడు, రైట్ సైడ్ నుంచి హైయెస్ట్ పాసిబిలిటీ. స్టెప్ బై స్టెప్ తీసుకున్నాడు. వర్డ్ నెంబరు 2 తీసుకుంటూ వచ్చాడు అట్ ఏ టైం. సేమ్ లాజిక్ కింద అప్లై చేస్తే సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సేమ్ పాసిబిలిటీ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి ఈజీగానే తీసేసుకోవచ్చు అండి. ఓకే, సో ఓకే ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటనేటువంటిది చూద్దాం. సో ఇన్పుట్ లో వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ రాస్తున్నాను చూడండి. వర్డ్స్ ఫస్ట్ లెటర్, నెంబర్ అయితే మొత్తం తీసుకుందాం. 89 K 15 T J 72 A M 91 29. ఇది వాడిచ్చినటువంటి. స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్ చూడండి.
ఫస్ట్ స్టెప్ మీరు లెఫ్ట్ సైడ్ లోయెస్ట్ వర్డ్ లోయెస్ట్ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే 15 వస్తుందండి. సేమ్ అదే విధంగా లోయెస్ట్ వర్డ్ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి ఏ ఉంది. సో ఫస్ట్ స్టెప్ లో అవి రెండు రాస్తున్నాను చూడండి. ఇవి రెండు మనం ఫస్ట్ స్టెప్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఏ తర్వాత 15 రాయాలి. ముందులో వర్డ్ రాశాడు, తర్వాత నెంబర్ రాశాడు. ఇక రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోవడమే. రిమైనింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 89 K T J 72 M 91 29. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ పాసిబిలిటీ హైయెస్ట్ పాసిబిలిటీ తీసుకుందాం. ఇచ్చినటువంటి నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 91 వస్తుందండి. హైయెస్ట్ వర్డ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో పెద్ద లెటర్ ఏంటి అంటే టీ అనేటువంటిది. అవి రెండు మనం రైట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఏ 15 ఇవి ఫస్ట్ లో తీసుకుంటున్నాను. తర్వాత 89 K J 72 M 29 ఇక్కడతో మనకి రాసేస్తున్నాం. ఇవి రాయాల్సినటువంటి. ఇప్పుడు ఏవైతే చేంజెస్ చేయాలో అవి తీసుకున్నట్లయితే ఫస్ట్ టీ అనేటువంటిది, దాని తర్వాత 91 నెంబర్ అనేటువంటిది రైట్ సైడ్ రాశాడు, వర్డ్ లెఫ్ట్ సైడ్ రాశాడండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సెకండ్ హైయెస్ట్ తీసుకోవాలి. ఏకి తర్వాత వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి ఏం తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేటువంటిది జే అండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే 15కి తర్వాత నెక్స్ట్ ఇంక్రీజింగ్ పాసిబిలిటీలో ఉన్నటువంటి నెంబరు 29. అవి రెండు రాసుకోవాల్సి ఉంటుంది. అవి రెండు లెఫ్ట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే వర్డ్ నెంబరు రాసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఏం తీసుకుంటారు, జే. దాని తర్వాత నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 29, తర్వాత ఏ 15, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయండి. 89 K 72 M నెక్స్ట్ M తర్వాత T 91. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ తీసుకుంటున్నాను. ఫోర్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈసారి రైట్ సైడ్ రాయాలి. రైట్ సైడ్ వచ్చేటువంటి పాసిబిలిటీస్ అంటే మనకి 89 తర్వాత తీసుకునేటువంటి నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఏమో 89 అవుతుందండి 91కి తర్వాత. నెక్స్ట్ కే కన్నా చిన్నది ఉన్న వాటిలో పెద్దదంటే ఎం తీసుకుంటాం. సో జే 29 ఏ 15 నెక్స్ట్ ఇవి రెండు రాసేసేయండి. K 72 రాసుకుంటాము. నెక్స్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి T 91, ఆ తర్వాత వచ్చేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే M 89. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ లో వచ్చేటప్పటికి K అండ్ 72 స్టార్టింగ్ లో రాసుకుంటే సరిపోతుంది. K 72 రాసి రిమైనింగ్ కంటిన్యూ చేస్తే విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి, కాకపోతే కొంచెం పజిల్స్ అనేటువంటివి టైం టేకింగ్, జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.